వచ్చిందో జగన్ని సొంత చెల్లెలే వధించబోతుంది రాజకీయంగా. ఏ విధంగా అయినా, రాజకీయంగా, మానసికంగా, లేకుంటే శక్తిని కూడగట్టుకొని అతను మళ్ళీ వినాశానికి, విపరీత బుద్ధులకి, ప్రజల సంక్షేమం కోరుకోకుండా ఉండే ఆలోచనలకి ఒకేసారి అధపాతాళానికి ఆవిడ దొక్కేస్తుంది. ఎలా అంటారు అంటే ఇప్పుడు ఆమె దగ్గర పవర్ ఏం లేదు. న్యాచురల్ జస్టిస్. ఓకే, ఎవరు చేయరు, దేవుడు చేయిస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. నా వాక్కు ఫలిస్తుంది చూడండి. ఓకే, నా వాక్కు ఫలిస్తుంది చూడండి. ఆ రోజు నరకాసురుని వదలా జరిగిందో ఆవిడ చేసే పనికి ప్రజలు సంబరాలు చేసుకుంటారు. మరి చూడండి, ఇంతమంది ఉసురు తగలకూడదండి, ఇంతమంది ఉసురు పోసుకోకూడదండి. మన స్వార్థానికి, మన లాభానికి, మనకు రాజకీయ భిక్ష కోసం, మన రాజకీయ పునరావాసం కోసం, మన రాజకీయ లబ్ధి కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటారండి. భావితరాల వాళ్ళు ఉసురు కూడా పోసుకుంటారండి. చెప్పండి. ఈ నాయకులందరూ స్వార్థం లేదని నేను అన్నాను. మాతో సహా స్వార్థం ఉంటుంది, మీతో సహా స్వార్థం ఉంటుంది. కానీ ఇంత విపరీతమైన బుద్ధి ఏంటండి మీకు? సార్, ఇప్పుడు అమరావతిగా రాజధానిగా దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ భారీ మూల్యం అయితే చెల్లించుకుంది. అంటే 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లు పడిపోయింది. అందులో అమరావతి పార్టీ అనేది చాలా కీలకమైంది. ఇంత నష్టం జరిగినా పదే పదే అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ ఎందుకు అలా నిర్ణయం తీసుకుంది? అమరావతి విషయంలోనే వ్యతిరేకత వచ్చి 11 సీట్లు రాలా, 151. అది కూడా మేజర్ పార్ట్ సార్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్, రీజన్. మిగిలిన కూడా విధ్వంసం చేశారు కదా. ఈ వీళ్ళు ఏ వర్గాన్ని పీస్ఫుల్గా ఉండిచ్చారు? ఏ పనిని సక్రమంగా చేశారు? ఒక రోడ్డు వేశారా? కట్టిన ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని సరిగ్గా పంచారా? నీ అబ్బ సొమ్మని అమరావతిలో భూములు త్యాగం చేస్తే రాజధాని కట్టుకోమని నువ్వు పట్టాలు ఇస్తావా? బుద్ధుందట నీకు? ఒక రాజధాని నిర్మాణానికి రైతులు త్యాగం చేస్తే నువ్వు పట్టాలు ఇస్తావా? ఆర్ యూ హ్యూమన్ బీయింగ్? తగాదాలు పెడతావా? రైతులకును, మధ్యతరగతి వాళ్ళకును, నీడీ పీపుల్కి తగాదా పెడతావా? వాట్ ఈస్ దిస్? నీ మానసిక స్థితి ఏంటి? అదేమంటే మళ్ళీ పేదలకు పట్టాలు ఇవ్వకూడదని ఒక రాజకీయ ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి మిగిలిన పార్టీలను తిడతావా నువ్వు? నీ ఇడుపులపై ఇచ్చుకోపోయావా? నీ బెంగళూరు ప్యాలెస్లో ఇచ్చుకోపోయావా? నీ హైదరాబాద్లో ఇచ్చుకోపోయావా? ఎందుకని నువ్వు చేయలేపని? నీ ఆస్తి, నీకు నొప్పి. అసలు నేను అడిగేది, ఒక పార్టీని విమర్శించాలని వారిని ఉద్దేశించి నేను మాట్లాడట్లా. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనం కూడా ఇప్పుడు వైసీపీని రాజకీయంగా లేకపోతే టీడీపీని రాజకీయంగా మాట్లాడాలి, అవసరమే ఉంది. కానీ అమరావతి లాంటి ఒక సెంటిమెంట్, ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల భావోద్వేగం, అది అలాంటి కీలకమైనటువంటి బిల్లుకి సరే తటస్థంగా అయినా ఉండొచ్చు, కానీ వాకౌట్ చేయడం ద్వారా మళ్ళీ వైసీపీ తన పోయి తానే రెండండి. ఇప్పుడు భారతదేశ చరిత్రలో కానీ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ, విభజించక ముందు కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి సుమారు 75 సంవత్సరాల పైచిలకు 73 సంవత్సరాలు మనం పోరాటం చేస్తున్నాం. ఒక రాష్ట్ర రాజధాని, సరైన రాజధాని ఉండాలని చెప్పేసి చేసి చివరికి అమరావతి చేరాం. అన్ని చోట్ల నష్టపోయి, కష్టపడి, సంపదని వేరే భూభాగం మీద పెట్టుబడి పెట్టి, ఇవాళ మాలాంటి వాళ్ళని కూడా ఏం చేస్తున్నామో తెలుసా? మా పెట్టుబడులు ఇక్కడ పెట్టట్లా. ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, హార్డ్ కోర్ ఫ్యాక్ట్, ట్రూత్. భయపడిపోతున్నాం. ఎందుకంటే మంచి జరుగుతున్నా కానీ రేపు రొద్దున మాకు భద్రత ఉంటుందా లేదా? ఇప్పటికే
కుటుంబాలని రోడ్డు మీద వేసాం, కష్టాలు అనుభవించాం. ఇంకా ఎందుకు చేయాలి? మేమా నీలాగా దోచేయలేం, నీలాగా దాచుకోలేం, నీలాగా రుబాబు చేయలేం, నీలాగా రౌడీజం చేయలేం, నీలాగా దందాలు చేయలేం, ఫ్యాక్షనిజం చేయలేం. మాకున్న కష్టంతో, మాకున్న బుర్రతో, మాకున్న తెలివితేటలతో సాక్రిఫైస్ చేసి మేము తింటూ 10 మందిని పోషిస్తుంటాం. మాకు అది అలవాటు. ఆ అలవాటుని దురలవాటుగా మార్చుకోలేము ఈ రోజుకో రోజు. నా మట్టుకు నేనే వేరే రాష్ట్రంలో పెట్టుబడి 100 crores పెట్టుకోవటానికి ఆల్రెడీ ఫౌండేషన్ వేసుకున్నా, ప్లాన్ చేసుకున్నా. ఎప్పుడైనా ప్రజలు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మన పరిస్థితి గతంలో జరిగినట్టే జరుగుతుందని, అలా అని పారిపోవటల్లా ఇక్కడి నుంచి, అలా అని వదిలేయటల్లా పట్టుదలతోనే పనిచేస్తున్నాం. వీఆర్ రెడీ టు ఫైట్ ఇట్ అవుట్ అండ్ ఫేస్ ఇట్ అవుట్. కానీ నేను ఇక్కడ అంటే నాకు ఇప్పుడే అనిపించింది, వద్దనుకుంటూనే ఎక్కడో అమరావతి అనే సెంటిమెంట్కి జగన్ కూడా కట్టుబడి ఉన్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నివాసం తాడేపల్లిని పెట్టుకున్నారు. మామూలుగా నాకు అమరావతి అవసరం లేదు, అమరావతిని రాజధానిగా పరిగణించను అనుకునే వ్యక్తి వెళ్ళి ఎక్కడో వైజాగ్లోనో లేకపోతే ఇంకో చోట పెట్టుకొని ఉండొచ్చు నివాసం, అక్కడి నుంచే రాజకీయాలు చేయొచ్చు. కానీ ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? మంచి ప్రశ్న వేశారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. అతను కనుక చిత్తశుద్ధి ఉన్నా, కట్టుబడి ఉన్నా, 3 ముక్కలాటికి పరిపాలనా రాజధాని అన్నప్పుడు నువ్వు ప్రతిపక్ష రోలు కూడా వైజాగ్లో ఈ పార్టీకి సెటిల్ అయిపోయి నువ్వు అక్కడి నుంచి రాజకీయం చేయాలి. మీకు మంచి ఆలోచన వచ్చింది, మాకు కూడా రాలేదు. నాకు రాలేదు. చెప్తున్నాను, మీరు మంచి ప్రశ్న వేశారు. దానికి కారణం ఏంటంటే ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. అవును. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు? ఈయన వైజాగ్ వెళ్ళాడు అనుకోండి, రాయలసీమ వాళ్ళు తిట్టకుండా తిడతారు. అంతే కదా. భౌగోళికంగా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలంటే ఇతను కలవటానికి రావాలి కదా. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అంశం మీద డిస్కస్ చేయడానికి రావాలి కదా. రాజకీయాలు చేయాలి కదా. ఈయన కూడా తను కాపాడుకోవటానికన్నా రాజకీయం చేయాలి కదా. రాజకీయాల నుంచి నిష్క్రమించలేడు కదా. రాజకీయ సన్యాసం తీసుకోలేడు కదా. సర్వైవల్ ఫ్యాక్టర్. మరి అతను అందుబాటులో ఉండాలంటే ఇప్పుడు బెంగళూరులో ఉన్నందుకే తిడుతున్నారు. అందుకే తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి నెలకి 15 రోజులు ఇక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది వైజాగ్ వెళ్ళాడు అనుకోండి, లభోం అంటూ ఇటు రాయలసీమ నుంచి వైజాగ్ ఎక్కడ వెళ్తారండి ఆయన కార్యకర్తలు? ఆయన చెప్పుకున్నట్టుగా మచిలీపట్నంలో పెట్టుకోవచ్చుగా. వెళ్ళమనండి, తప్పే ఉంది. మచిలీపట్నంలో పెట్టుకుంటే నష్టమేం లేదుగా. అసలు మచిలీపట్నం టు విజయవాడ టు గుంటూరు, దట్ వాజ్ హిస్ ప్రపోజల్. 1 సెంటు భూమిని ప్రొక్యూర్ చేయమనండి. బుద్ధంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నాడు? మచిలీపట్నం నుంచి విజయవాడ, ఇట్స్ ఎ ఫెర్టైల్ ల్యాండ్, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్. అమరావతము మునిగిపోతుంది అంటాడు. ఉప్పిన తుఫాన్లు, ఎన్ని తుఫాన్లు వచ్చి మనకి మచిలీపట్నం వైపు మనం విధ్వంసాలు చూసాం. అంతే కదా. ఎన్ని తుఫాన్లు ఫేస్ చేసాం. సముద్రానికి దగ్గర భాగంలో దివిసీమ ఉప్పెన కూడా మచిలీపట్నం చేసిందే కదా. వాట్ ఈస్ దట్? ఈజ్ టాకింగ్ నాన్ సెన్స్. అడిగేవాడు లేక, చెప్పేవాడు లేక, బుద్ధి లేక నువ్వేం మాట్లాడుతున్నావు? మచిలీపట్నంలో నువ్వు రాజధాని తీసుకెళ్ళి పెడతావా? ఎంత థ్రెట్ ఉంటుంది అక్కడ, సైక్లోనిక్ ప్రోన్ ఏరియా, ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? నాకు తెలియక అడుగుతాను. మనం వింటాం, ఆయన చెప్పటం. కానీ నాకు ఒక ఫెర్టైల్ ల్యాండ్ని 1 ఎకరం ప్రొక్యూర్ చేయగలుగుతాడు ఆయన. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ మావిగన్ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. వ్యూహాత్మకంగా కాదు, క్రికెట్ వే. ఆయన ఉద్దేశం ఏంటంటే, అమరావతి అభివృద్ధి చెందితే కూటమి ప్రభుత్వం ఇంకా శాశ్వతంగా ఇటు రేపు పోలవరం వచ్చి, అమరావతి వచ్చి, ఇటు వైజాగ్ని
మంచి గ్రోత్ సిటీగా తీసుకెళ్ళి, ఎకనామికల్ ఫైనాన్షియల్ సిటీగా తీసుకెళ్ళి, రాయలసీమని వివిధ రకాల ఇండస్ట్రీస్కి హబ్ చేసి ఒక హార్టికల్చర్ హబ్లాగా తయారు చేసి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని తీసుకెళ్ళి, 4 మూలల అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఈ కూటమి ప్రభుత్వాన్ని మరిచిపోరు, నాకు రాజకీయ మనుగడ ఉండదు, వీళ్ళని టెర్రరిజం క్రియేట్ చేయాలి, ఫ్రైటన్ చేయాలి అనే ఉద్దేశంతో, ఇదిగో తస్మాత్ నేను వస్తున్నాను, ఇదిగో నేను వస్తే 3 రాజధానులు చేస్తాను, ఇదిగో నేను వస్తే మళ్ళీ బిల్లు పెడతాను అనే ఒక విధమైన క్రీడ, రాక్షస క్రీడ ఆయన ప్లే చేస్తున్నాడు. ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఇన్వెస్టర్స్ని ఫ్రైటన్ చేస్తున్నాడు. కానీ ఆ వినే రోజులు, ఆ విధంగా ఫ్రైటన్ అయ్యే రోజులు పోయినాయి.